బాలకృష్ణ జై. రంగరంగ నువ్వు ఒక దొంగ, ఇంటి దొంగ చిలిపి చంటి దొంగ, చిన్ని కృష్ణుడల్లే దోచుకున్న దొంగ, వెతికి వెన్నలెన్ను మింగినావు అవలీలగా. రంగరంగా రంగరంగా నువ్వు ఒక దొంగ, రంగరంగా. పాల చట్టి పట్టి తూటు కొట్టి నోట పెట్టినట్టి చంటి దొంగ. రంగరంగ చీర కొంగు పట్టి సిగ్గు కొల్లగొట్టి గుట్టు బయట పెట్టి శుభ్రంగ. రంగరంగ గోకులాన ఆడినావు నాడే రాసలీల, ఇప్పుడీ గోలా ఇలా లీలా ఎలా గోపాల బాల. రంగా రంగరంగా రంగరంగా నువ్వు ఒక దొంగ, కృష్ణుడల్లి దోచుకున్న దొంగ. భామ తెచ్చే చల్ల కుండలన్నీ చిల్లు కొట్టి తాగుదారి దొంగ. రంగరంగ కాలనాగు పడగా కాలు కింద నలగా కదము తొక్కినావు తాండవంగా. రంగరంగ వేణువుది కాసినావు ఆవు మందలెన్నో, అల్లరే ఇంట వంట నీతోటి జంట తెచ్చేను తంట. రంగా రంగరంగా పంథాతోని ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని ఎదుర్కొంటున్నాము. ఎన్ని సమస్యలు వచ్చినా కానీ వ్యవసాయం విడవకూడదు, గోపాలన విడవకూడదు అనేటువంటి దీక్షతోని కార్యక్రమం జరుగుతున్నది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఏ జన్మలో ఎన్ని కోట్లు సంపాదించినా స్విస్లో డబ్బులు దాచిపెట్టుకుంటే అవి ఎవరు తింటారో తెలియదు. గోవుకు సేవ చేస్తే వచ్చినటువంటి పుణ్యము అన్ని జన్మలకు వస్తుంది, అన్ని జన్మలకు మనకు డిపాజిట్గా ఉంటుంది. కనుక దయచేసి విలేకరుల సమావేశాన్ని కొద్దిగా ఈనాడు కబేళాలు పెట్టుకుంటే ఈ 75% సబ్సిడీతో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఒక ఆవును పెంచుకునే వారికి ₹1 ఇచ్చినటువంటి పాపాన ప్రభుత్వం పోలేదు. కనుక మనము భారతీయులం, భారతీయ సంస్కృతి గో సంస్కృతి. అందుకని మనము కంకణం దీక్ష కట్టుకొని ప్రైవేట్ యజమాన్యం కిందికి మనం వచ్చి రేపు ప్రతి ప్రభుత్వాలు చూస్తున్నాం, హబ్బులు సబ్బులు అంటూ 100 ఎకరాలు ఇస్తున్నారు. ఆవు గురించి 5 ఎకరాలు ఇచ్చినటువంటి ఏ ప్రభుత్వాలు లేవు. అందుకనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా ఏదైతే గోచరి భూమి ఉందో ఎవరికి ఇచ్చే అధికారం లేదు అని చెప్పి ఒక సుప్రీంకోర్టులో మనకు జడ్జిమెంట్ వచ్చింది. అయితే ఆర్టీఐ చేసినాము, ఎక్కడ కలెక్టర్ కూడా ఏం జవాబు ఇవ్వడం లేదు. మళ్ళీ తిరిగి మేము ఏం చేశామంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పటికీ చలనం లేదని మళ్ళీ కోర్టులో మేము పిటిషన్ ఏం చేయడం జరిగిందంటే, ది గవర్నమెంట్ డ్యూటీ ఈజ్ టు ప్రొటెక్ట్. కానీ మన గోవులు ఉన్న వాళ్ళందరూ అందరూ టెంట్ వేసుకొని గోపాలన చేసుకుంటుంటారు. ఒక సెంటీమీటర్ కూడా ఏ చక్రవర్తి కూడా ఇచ్చే అధికారం లేనటువంటి భూమిని చాలా ఇప్పటి వరకు దారాదత్తం చేసేసి మన ప్రభుత్వం మిగిలిన భూమిని రక్షించుకొని గోవుల రక్షించుకోవాలి. ఇవాళ మనకు దరిదాపులో 3 కోట్ల ఆవుల కంటే ఎక్కువ లేవు. ఈ 3 కోట్ల ఆవులు కూడా రోజు 50,000 ఆవులు కోయబడుతున్నవి. ఇంకొకటి దాని వెంట 563 కబేలాలు భారతదేశంలో చేయబడి జరిగింది. మొన్ననే వరంగల్లో
350 ఎకరాలు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా 300 ఎకరాలు కబేలాకు మంజూరు చేయడం అయింది. మేము ఇమ్మీడియట్ గా వాళ్ళు స్పందించి ఒకటే క్వశ్చన్ అడిగినాం కదా, ఇవాళ విద్యార్థులు పెరిగినట్టల్లా టీచర్లను ఇస్తున్నారు, తగ్గినట్టల్లా తీసేస్తున్నారు. అందుకని గోవుల సంఖ్య ఇంత 121 కోట్ల నుంచి 3 కోట్లకు వచ్చినప్పుడు మీరు కొత్తగా కబేలాలకు ఇచ్చే అవసరాలు ఏమిటివి? అనవసరంగా ఉన్న పశు సంపదనంతా పాటిస్తున్నాయి. మొన్ననే కేసీఆర్ గారికి కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఏమిటంటే ఇప్పుడు ఆహార భద్రత సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ పెట్టింది ఒక మనిషికి. ఆ మనిషికి కొడుకో కోడలో ఎవరో పెట్టినా పెట్టకపోయినా ఇంకెవరో తీసుకుపోయి కుక్కడన్నా మేము పెడతామని తీసుకుపోతున్నారు, కానీ ఆవులకు ఎవరు పెడతారు అనేటువంటిది మేము క్వశ్చన్ చేయడం జరిగింది. అదేవిధంగా జీవ సంరక్షణ, మనకు జీవ వైవిధ్యం అనేటువంటి కోట్లు తగ్గేసి కిరణ్ కుమార్ రెడ్డి సమయంలో కూడా వాళ్ళు గోవులను తీసుకుపోయి వచ్చిన వాళ్లకు ఆహారంగా తయారు చేస్తే మేము పోయి ఎదుర్కొన్నాము, చెమటలు పట్టించినాము. కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పందించారు, ఇమ్మీడియట్ గా ఆవులను పంపించారు. మేము ఎంబడే వాళ్ళతో పట్టుబట్టినప్పుడు బక్రీద్ పీరియడ్ లో కూడా ఖచ్చితంగా క్యాటిల్ ప్లాంట్స్ పెట్టి ప్రభుత్వమే పట్టుకున్నటువంటి ఉదంతాలు 3 సంవత్సరాల నుంచి ప్రారంభమైంది. ఈ సంవత్సరం చూసినట్టయితే ఏమీ లేదు. మహమ్మద్ అలీ గారు అక్కడ ఉన్నారు, బతుకమ్మలలో కేసీఆర్ గారు ఉన్నారు, ఆనందంగా ఆవులు పోతున్నాయి. ఇక పోలీసు వ్యవస్థ ఎట్లా తయారైందంటే వాళ్ళు ప్రమోషన్ ఛానళ్ళ తలకాయలు కూడా కూర్చుంటున్నారు. ఆ పరిస్థితుల్లో ఏమంటున్నారంటే ఎద్దులు గేదెలు ముస్లింలకు ఇస్తే వాళ్ళకి సంతోషం, మీకు ఆవులు ఇస్తే మీకు సంతోషం. ఈ మధ్యన స్లోగన్ ఏం జరుగుతుందంటే కబేలా అంగళ్లలో ఉన్నటువంటి ముస్లింలు అన్న ఇక్కడ ఆవు ఉన్నది అన్న, మేము తీసుకపోతే కేసు అవుతుంది, నువ్వు ఎంత 7,000 6,000 ఇస్తాడు తీసుకపోండి మీరు అని మాకు ఫోన్ చేస్తున్నారు. అయితే కొనడం పెట్టడం జరుగుతుంది. ఇంకా గోవులు అడిగిన వాళ్ళకు కూడా దానికి మళ్ళా వాళ్ళకి ఇప్పించడం జరుగుతుంది. ఇటువంటి దంతాలు చాలా నడుస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని ఇవాళ మా దగ్గర సూపర్ స్పెషాలిటీలో రిజెక్ట్ అయినటువంటి క్యాన్సర్ కేసులు 20 ఉన్నాయి. 3 సార్లు క్యాన్సర్ వచ్చింది. 3 సార్లు క్యాన్సర్ ఎలా వచ్చింది? ఒకసారి లివర్ లో వచ్చింది, మేము ఏం చేయలేమని చెప్పి రిజెక్ట్ చేసి పంపించారు, నో మెడిసిన్ ఫర్ యూ. అనే తర్వాత ఆయన పూర్తిగా తగ్గిన తర్వాత మళ్ళీ కొన్ని ప్లేట్లెట్ పడిపోయినాయి, వైట్ బ్లడ్ సెల్స్ పడిపోయినాయి. మళ్ళీ అక్కడి నుంచి బోన్ క్యాన్సర్ వచ్చింది, బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. ఆయన భార్యకు డాక్టర్లు చెప్పిన ఉపదేశం ఏమిటంటే పిల్లలను భవిష్యత్తును చెడగొట్టుకోకమ్మా, నువ్వు ఎంబడే తీసుకొని పోయి ఇటువంటి వాళ్ళు బతకలేదన్నారు. ఆయన ఇవాళ బతికిండు. మొన్న టెస్ట్ చేసుకున్నాడు 3 నెలల కింద, క్యాన్సర్ సిమ్టమ్స్ ఏం లేవని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇటువంటి 20 కేసులు మా దగ్గర ఉన్నాయి. 20-30 కేసులు క్యాన్సర్ కు 100% మనకు వచ్చేసింది. ఒకటే విజయవాడలో ఒక ఉదంతం జరిగింది. 15 సంవత్సరాల కింద ఒక ఇంట్లో పుట్టుకతోనే ఒక పిల్లవాడు కడుపు ఇస్తున్నట్టుగా కాళ్ళు సన్నం కప్ప మాదిరిగా పుట్టిండు. పుట్టిన తర్వాత ఉంటూ ఇటు అటు తిరుగుతూ బతుకుతూ వచ్చిండు. ఏదో పండుగ చేసుకుంటే తల్లి గోవు యొక్క అంటే తల్లికి ఉన్నటువంటి భక్తి పుణ్యబలం వల్ల వాడు ఏమైందంటే ఒక చెంబులో తీసుకొచ్చి పెట్టరు, చెంబులో గోమూత్రం తెచ్చి పెట్టరు. ఓ లీటర్ పెద్ద చెంబులు ఉండేది ఎందుకంటే ఇప్పుడు చెంబులే లేవు. అయితే ఆ చెంబులో ఉన్నటువంటి దాహమైందో ఏమైందో వాడి కర్మ పరిపమైందో గోమాత కనికరించిందో ఏం జరిగిందో చెంబెడు తాగేసాడు వాడు. ఆ పిల్లవాడు చెంబెడు తాగేసి 3 రోజులు 4 రోజులు మోషన్స్ అయ్యి అక్కడి నుంచి పొట్టబోయి ఎదుగుదల వచ్చి వాళ్ళ ఉద్యోగం చేసుకునేటువంటి ఉద్యోగం విజయవాడలో జరిగింది. అంటే తెలిసి తెలియక చేసిన First we have started at Kanchipura, and after that we are starting the extension and we have 23 estates. So here one of the curriculum extensions. Why we are very much serious about this, that slowly in our country Pashu Shambandhi awareness a fast rate government and people are taking from the slaughters and all. So we have to be the arrange the maintenance of the Pashu. So how it will be? So pal is not a factor and not a sufficient to get that much money to take care of the Pashu. So definitely we have to work on other point like